వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం గోపాలపట్నం దగ్గర ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర ఉన్నామండి. మనతో జన సైనికులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళు క్రియాశీలక సభ్యత్వాలు, దాంతో పాటు కిట్లు హడావడిలో ఉన్నారు. వాళ్ళ మాటలు కొన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. నా పేరు గొన్నాబతుల అప్పలరాజు అండి. పశ్చిమ నియోజక జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్ని. అలాగే ఈ రోజు ఇక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ప్రతిష్టాత్మకంగా నెరవేర్చలో ఒకరితో మొదలైన ఈ క్రియాశీలక సభ్యత్వం ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల మొత్తం మీద 12 లక్షల పైచీలకు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. అలాగే అంతే దీనిగా ఈ రోజు కిట్లు పంపిణీ కార్యక్రమం కళ్యాణ్ గారు వాళ్ళ కళ్యాణ్ గారి టీం ద్వారా ప్రతి ఒక్కరికి కిట్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా కార్యకర్తలు 92వ వార్డు కార్యకర్తలందరూ కూడా మొత్తం పశ్చిమ వచ్చిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్డులను సపరేట్ చేసి ఎవరి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అతి త్వరలో ఇవన్నీ కూడా పెద్ద పండుగ. ఏరియాలో మీరు ఎన్ని చేశారు సభ్యత్వాలు? మొత్తం ఈ ఏరియాలో వచ్చేటికి 559 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందండి. ఇది మామూలుగా పశ్చిమ మొత్తానికి కూడా హైయెస్ట్ చేయడం జరిగింది. దీనికి నా మిత్రులు వర్మ గారు, కుమార్ గారు, మన చంటి గారు సహాయించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరిగింది. ఇది ఏంటంటే చెప్పింది మాకు కళ్యాణ్ గారు, ఒక పండగ వాతావరణంలో ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం జరగాలి, ప్రతి ఒక్క జన సైనికు కూడా భరోసాగా ఇవ్వాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇది క్రియాశీల సభ్యత్వం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రమాదాలకు గురయ్యి చాలా మంది జన సైనికులు యువకులు కాబట్టి చాలా మంది ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు ఇలా జరిగినా సరే వాళ్ళ కుటుంబానికి అండగా భరోసాగా ఉండడానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జరిగితే 5 లక్షల ద్వారా ఇవ్వడం జరిగింది. నేను చేసిన లాస్ట్ ఇయర్ ఒక అతనికి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ రీసెంట్ కూడా ఒక అతను ఇలా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆయన కూడా అతి త్వరలో ఇది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ రోజులు పడుతుంది ఇవ్వడానికి. ఇది అప్రజెంట్లీ ఇది బ్యాక్గ్రౌండ్ పాలసీ లెక్కల ప్రకారం ఒక 3 to 6 months పడుతుందండి.